హలో మీ పేరు? స్పందన. ఏం చేస్తుంటారు? ఐ యామ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే అండి. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదండి ఇప్పుడు. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? ప్రేమికుల రోజు అని అంటారు. ఎందుకు వచ్చింది ఆ డే ఏమన్నా ఐడియా ఉందా? నో. వ్యాలంటైన్స్ డే అన్నాక 7 డేస్ ఉంటాయి. హగ్ డే, ప్రపోజ్ డే, కిస్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే అని. అందులో మీకు ఇష్టమైన డే ఏంటి? నాకా? నో, ఏది లేదు. ఎందుకని? అవన్నీ ఉంటేనే ప్రేమ ఉన్నట్ట. జనరల్గా ఒకటి ఉంటుంది కదా, మీరు అన్నది కరెక్ట్. అవి ఉంటేనే ప్రేమ ఉన్నట్ట కదా, ఇష్టం అంతే, జస్ట్ లైక్ చేసేది. అలా అయితే ఇవన్నీ ఉంటాయి, లాస్ట్కి బ్రోకెన్ డే అని కూడా ఉంటుంది కదా. అదంటే ఇష్టమా? ఏది కాదు, వీటిలన్నిటికీ హ్యాపీగా ఉండి అదొకటి సాడ్ ఎందుకు? మీరు సింగిలా లేకుంటే కమిటెడా? చెప్పను. వన్ సైడ్ లవ్ బెటర్ అంటారా, టూ సైడ్ లవ్ బెటర్ అంటారా? వన్ సైడ్ ఎప్పుడు పెయిన్ఫుల్ ఉంటుంది, టూ సైడ్ అయితే బెటర్. లవ్లో ఎక్కువ లాయల్గా ఎవరు ఉంటారు నిజాయితీగా, అమ్మాయిలా అబ్బాయిలా? ఎవరి క్యారెక్టర్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. బ్రేకప్లు ఎవరి వల్ల ఎక్కువ అవుతున్నాయి, అమ్మాయి వల్ల అవుతున్నాయా, అబ్బాయి వల్ల అవుతున్నాయా? అండర్స్టాండ్ సరిగ్గా చేసుకోవడం వల్ల అవుతున్నాయి. ఇన్ కేస్ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వ్యాలంటైన్స్ డే ఒక మూవీ చూడాలంటే మీ బాయ్ ఫ్రెండ్తో ఏ మూవీ చూస్తారు? ఆ రోజు ఏవి బాగుంటే అది. ఆ రోజు అని కాదు, మొత్తం మూవీస్, మొత్తం ఆ రోజు రిలీజ్ అయినవి కాదు, మొత్తం టోటల్ మూవీస్లో ఒక మూవీ మీ ఫేవరెట్ మూవీ అంటే ఏది చూస్తారు ఆ రోజు? నేనా? మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిసి నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసా? ఇన్ కేస్ ఉంటే ఏ మూవీ చూస్తారు? ఉంటే ఉంటే అంటే బొమ్మరిల్లు. బొమ్మరిల్లు మూవీ చూస్తారా? ఓకే అండి. లవ్ అన్నాక ఇప్పుడు అబ్బాయి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ఒక అమ్మాయి స్మైల్ ఇస్తేనే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని చెప్తారు. కానీ అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ నేను ఇంకా సింగిల్ అని చెప్తారు. ఎందుకని అంటే డిఫరెన్స్ ఏంటి? ఐ డోంట్ నో. తెలీదా? ఓకే. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి ఏం చేయాలి? తనే ఎక్కువ అని చెప్పకూడదు, తన స్థానం ఎంతో తనకు తెలియజేస్తే చాలు. మీరు సింగిల్ అన్నారు, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు ఒక అబ్బాయి సింగిల్ అని చెప్పలేదు, మింగిల్ అని కూడా చెప్పట్లేదు. సరే ఓకే, వ్యాలంటైన్స్ డే రోజు ఒక స్ట్రేంజర్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? నో అనే చెప్తా. అంటే ట్రావెల్ అయితేనే కదా తెలిసేది అబ్బాయి మంచివాడా కాదని. అలా కనిపించగానే చెప్తారు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏంటో మనకు తెలియదు కదా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు ఇష్టపడితేనే కదా లవ్ ఎట్ ఫస్ట్. మీ ఒపీనియన్ అంటే మీరు బిలీవ్ చేస్తారా, బిలీవ్ చేయరా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ని? నాకు జరిగినప్పుడు చూద్దాం. మీకు జరిగినప్పుడు చూద్దామా? ఓవరాల్గా ఏమంటారు ఈ వ్యాలంటైన్స్ డే రోజు? ఏమి అంటే సెలబ్రేషన్స్ అలాంటివి ఏం లేవు అంటారు? అవన్నీ ఉంటేనే లవ్ ఉన్నట్టు కాదు, లవ్ ఇస్ ట్రూ. ఓకే ఫైన్, థ్యాంక్స్ అండి.